నువ్వు కష్టపడి చదివావు, మంచి జాబ్ తెచ్చుకున్నావు, ప్రతి నెల సాలరీ కూడా వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించావా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకెందుకు రాలేదు? ఎందుకు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సాలరీ పెరిగినా కూడా ప్రాబ్లమ్స్ తగ్గవు? ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే మన ఫోన్ కి మెసేజ్ వస్తుంది, యువర్ సాలరీ హాస్ బిన్ క్రెడిటెడ్ అనేసి. ఆ టైంలో మన మొహంలో ఫుల్ ఆనందం. కానీ ఆఫ్టర్ ఫిఫ్త్ ఉంటుందా? ఉండదు. ఎక్కడికి పోతాయి మరి ఈ సాలరీ ఆనందం? చెప్తా వినండి. హౌస్ రెంట్ అని చెప్పి కరెంట్ బిల్లు, పాల బిల్లు, పిల్లల స్కూల్ ఫీ, ఈఎంఐలను కట్టిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అకౌంట్ లో మళ్ళీ జీరో. ఎర్లీ మార్నింగ్ లేచి ట్రాఫిక్ లో పోయి, ఆఫీస్ లో మీ పై ఉన్న వాళ్ళతో ప్రెజర్ ఫేస్ చేసి, నైట్ అలసిపోయి పడుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం డైలీ 8 to 10 అవర్స్ కష్టపడుతున్నాం, మంచిగానే సంపాదిస్తున్నాం, కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి మాత్రం చేతిలో రూపాయి ఉండట్లేదు. ఒకప్పుడు మన తాతల కాలంలో ఒక్కరు సంపాదిస్తే ఇల్లు గడిచేది, అంతేకాకుండా ఆస్తులు కూడా కొనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరు సంపాదించినా కూడా అప్పుల కోసమే పని చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ మీరైనా నేనైనా మనకు తెలియని ఒక లూప్ హోల్ లో ఉన్నాం. అదే ఈ మిడిల్ క్లాస్ ట్రాప్. ఈ వీడియో మీకు రాబోయే 40 ఏళ్ల ఆర్థిక జీవితాన్ని మార్చబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ ట్రాప్ ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోబర్ట్ కియోసాకి చెప్పిన రాట్ రేస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఒక ఎలుక చక్రం మీద ఎంత స్పీడ్ గా పోయినా ముందుకెళ్ళలేదు, లాస్ట్ కి అలసిపోయి అక్కడే పడిపోతుంది. మిడిల్ క్లాస్ లైఫ్ కూడా అంతే. మన లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చెప్తా, ప్రాపర్ గా వినండి. బాగా చదువుకుంటాం, ఒక జాబ్ తెచ్చుకుంటాం, జీతం వస్తుంది, పెళ్లి చేసుకుంటాం, ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఎక్కువ సాలరీ కోసం, ప్రమోషన్ల కోసం ఇంకెక్కువ కష్టపడతాం, మళ్ళీ ఖర్చులు పెరుగుతాయి. ఇది ఒక ఎండ్లెస్ లూప్. ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది? మన కష్టంలోనా? కాదు. మన చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజీలో ఒకటే నేర్పించారు, ఫుల్ చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎవరి దగ్గరైనా మంచి జాబ్ తెచ్చుకోవాలి. కానీ ఏ స్కూల్లో కూడా సంపాదించిన డబ్బును ఏం చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుతో మన కోసం ఎలా పని చేయించుకోవాలి, ఏదైనా బిజినెస్ చేయాలా, ఇంకేదైనా చేయాలా అనేది నేర్పించారా? లేదు. డబ్బు సంపాదించడం నేర్పించిన సమాజం డబ్బుని ఎలా మేనేజ్ చేయడం నేర్పించలేదు. అందుకే మనం చదువుకున్న అమాయకులం ఈ రాట్ రేస్ రన్నింగ్ లో పోటీలు పెట్టుకుంటున్నాం. మనోళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నా సాలరీ 30,000, ఇది 60 అయితే నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే 30,000 వచ్చినప్పుడు ఎలా ఉందో 60,000 వచ్చినప్పుడు కూడా అలా ఉంటుంది, సేమ్ సిచ్యువేషన్. దీన్నే ఎకనామిక్స్ లాంగ్వేజ్ లో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ మనకు తెలియకుండా మన ఖర్చులు పెంచుకుంటూ పోతాం. 5 ఏళ్ల కింద మీ సాలరీ 20,000 ఉన్నప్పుడు కూడా మీ జీవితం గడిచింది. అప్పుడు నార్మల్ బైక్ వాడేవారు, ఈ రోజు మీ జీతం 60,000 అయింది. ఇప్పుడు మీరేం ఆలోచిస్తారంటే, నా సాలరీ ఎట్లాగో పెరిగింది, ఒక మంచి బైక్, ఒక కార్ ఈఎంఐలో తీసుకుంటే ఏమైతుందని ఆలోచిస్తారు. ఇక్కడ మీరు చూస్తే సాలరీ పెరగగానే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగలేదు, ఖర్చులు పెరిగాయి. 100 రూపీస్ తో హోటల్లో తిన్న మనం ఇప్పుడు కేఫ్ సైడ్, మాల్ సైడ్ వెళ్తున్నాం. అంటే ఇక్కడ మన అవసరాలు ఏం పెరగలేదు, ఓన్లీ మన లగ్జరీలు పెరుగుతున్నాయి. సంపాదన పెరిగినప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అవ్వాల్సింది పోయి వేరే వాళ్ళ కళ్ళలో ధనవంతులుగా కనిపించడం కోసం ఖర్చు పెడుతున్నాం. ఇదే మిడిల్ క్లాస్ ట్రాప్ కి పునాది. ఈ పునాది మీదనే సమాజం మనల్ని ఎలా వాడుకుంటుందో ముందు ముందు చెప్తా. సమాజం మన చుట్టూ అల్లే ఒక పెద్ద వల గురించి మాట్లాడుకుందాం. మధ్యతరగతి జీవితాల్లో సగానికి సగం కూడా మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోము. పక్కింటోనుకో, ఇంటి ముందోనుకో చూపించుకోవడానికి తీసుకునేవి. వాడు కారు కొన్నాడు, నేను ఇంకా బైక్ మీద తిరిగితే నా పరువేం కావాలి. వాళ్ళ అబ్బాయి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, మన అబ్బాయిని నార్మల్ స్కూల్లో వేస్తే సమాజం మనల్ని తక్కువ చేసి చూస్తుందేమో. ఇట్లాంటి ఆలోచనలే మిమ్మల్ని అప్పుల ఊబిలోకి పడేస్తాయి. ఓపెన్ గా మాట్లాడుకుంటే మీ అకౌంట్ ఖాళీ అయిపోయి అప్పుల్లో మునిగిపోతే ఏ పక్కింటోడు వచ్చి ఈఎంఐ కట్టడు. కానీ వాళ్ళ దగ్గర చూపించుకోవడం కోసం మనం సంపాదనకు మించి ఖర్చు పెడతాం. ఈ షో ఆఫ్ కల్చర్ పీక్ స్టేజ్ ఎక్కడో తెలుసా? మన దేశంలో జరిగే పెళ్లిళ్ళు. ఒక మధ్య తరగతి తండ్రి తన జీవిత కాలం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు రిటైర్ అయి ఉంటే ఆ ఫండ్స్ మొత్తం 2 రోజుల పెళ్లి కోసం ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ అవి కూడా చాలపోతే అప్పులు చేస్తాడు. కానీ మనం అంత కష్టపడి పెళ్లి చేసినా కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ పెళ్లికి వచ్చే సగానికి సగం మంది ఏమంటారంటే, కూరలో ఉప్పు తక్కువైంది, స్వీట్ పెట్టలేదని వంకలు పెడతారు. ఆ 2 రోజుల హంగామా అయిపోయిన తర్వాత చుట్టాలందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ తండ్రి మాత్రం 10 ఏళ్ల దాకా అప్పు తీర్చడానికే సరిపోతాడు. ఒకరి సంతోషం కోసం, సమాజం కోసం మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. ఇవి ఎట్లాంటి తెలివితేటలో ఆలోచించండి. ఈ రోజుల్లో యూత్ ని వేధిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఇన్స్టాగ్రామ్ లైఫ్ స్టైల్. ఎవరో ఫారెన్ ట్రిప్ వెళ్లారని, పబ్బులకు పోతున్నారని, కొత్త ఐఫోన్ కొంటున్నారని వాళ్ళతో ఈక్వల్ గా మన దగ్గర పైసలు లేకున్నా క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి ఈఎంఐ పెట్టుకొని కొంటాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. బ్రాండెడ్ వస్తువులు వాడడం తప్పు కాదు. అమౌంట్ ఉండి ఐఫోన్ కొంటే అది మీ ఇష్టం. మనం ఒక వస్తువును ఈఎంఐ లో కొన్నప్పుడు దానికి పెట్టేది మనీ ఒక్కటే కాదు, కొన్ని నెలల కష్టం. ఈ షో ఆఫ్ కల్చర్ నుండి ఎప్పుడు బయటపడతారో అప్పుడే మిడిల్ క్లాస్ ట్రాప్ నుండి బయటపడతారు. ఫస్ట్ స్టెప్ వేసినట్టు ఇక్కడ.
మనల్ని లైఫ్ లాంగ్ అప్పుల్లో ఉంచే కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు ఎట్లాంటి స్ట్రాటజీ ప్లే చేస్తాయో చూద్దాం. ఈ రోజుల్లో బ్యాంకులు మన వెనకాల పడి క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఫోన్ ఓపెన్ చేస్తే చాలా ప్రీ అప్రూవ్ లోన్స్ రెడీగా ఉంటాయి. సింగిల్ క్లిక్ తో బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్, డైలీ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్. కానీ ఆలోచించారా, ఎందుకు బ్యాంకు మనకు సింపుల్ గా అప్పులు ఇస్తున్నాయి? మనం అంటే అంత ప్రేమ ఎందుకు? మిడిల్ క్లాస్ వాడే బ్యాంకులకి అతి పెద్ద బిజినెస్ సోర్స్. రిచ్ పీపుల్ కోట్ల అప్పులు తీసుకొని బిజినెస్లు, స్టార్ట్అప్లు స్టార్ట్ చేస్తారు. ఒకవేళ లాస్ అయితే హ్యాండ్స్ అప్ అంటారు. కానీ మిడిల్ క్లాస్ వాడు పరువు కోసం భయపడి, సమాజం దృష్టిలో మంచి పేరు ఉండాలని ఎటు చేసి రూపాయి కూడబెట్టి ఈఎంఐలు కడతాడు. అందుకే బ్యాంకులకి మనం అంటే ప్రేమ. ఈజీ మనీ అనే ఎరను చూసి మన వాళ్ళు లగ్జరీ వస్తువులు కొని ట్రాప్ లో పడతారు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బిగ్గెస్ట్ ట్రాప్ ఇదే. నో కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లెటర్. ఒక 50,000 ల్యాప్టాప్ మిడిల్ క్లాస్ వాడు కొనాలంటే 5 నుంచి 10 సార్లు ఆలోచిస్తాడు. ఈ పంచాయతీ వద్దని ఆగిపోతాడు. కానీ అదే కంపెనీ మీరు రూపాయి కట్టకుండా ఓన్లీ నెలకు 3,000 4,000 అంటే మన మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏముంది, మంత్లీ 4,000 కదా కట్టచ్చు అనుకుంటాం. కానీ ఇట్లాంటి ఒక టీవీ, ఒక ఫోన్, ఒక ఫ్రిడ్జ్ ఇలా 3-4 ఈఎంఐలు అయ్యేసరికి నెల జీతం సగం అటే పోతుంది. నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ ఉండకపోవచ్చు, కానీ మనల్ని స్తోమతకు మించి వస్తువులు కొనేలాగా చేస్తుంది. మీ ఫ్యూచర్ సేవింగ్స్ ని ఈజీగా ఖర్చు పెట్టేలాగా చేస్తుంది. క్రెడిట్ కార్డు వాడే వాళ్ళని ముంచే ఇంకో ట్రాప్, అదే మినిమం అమౌంట్ డ్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి మీరు 50,000 షాపింగ్ చేశారు అనుకుందాం. బిల్లు జనరేట్ అవ్వగానే అక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి మినిమం డ్యూ, ఇంకోటి ఫుల్ అమౌంట్. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మినిమం డ్యూ తక్కువ ఉంటుంది కాబట్టి 2,500 కడితే సరిపోద్ది అనుకుంటాం. కానీ ఇక్కడే బ్యాంకులు వాళ్ళ స్ట్రాటజీని ప్లే చేస్తాయి. 50,000 వాడుకున్నప్పుడు 2,500 మినిమం డ్యూ కడితే టోటల్ అమౌంట్ పైన 3 to 4% వరకు ఇంట్రెస్ట్ వేస్తాయి. అంటే ఏం లేకున్నా సంవత్సరానికి 40 to 48% ఇంట్రెస్ట్. ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా ఇంత రిటర్న్స్ ఇవ్వదు, కానీ బ్యాంకులు మాత్రం మన దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తాయి. ఒక్కసారి మినిమం డ్యూ అనే ట్రాప్ లో పడితే మీ అప్పు అస్సలు తీరదు. మీరు కట్టే అమౌంట్ ఓన్లీ ఇంట్రెస్ట్ లకే పోతుంది, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం అట్లానే ఉంటది. దీన్నే ఎకనామిక్ స్లావరీ అంటారు. సరే, ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ గురించి విన్నాం. ఇప్పుడు అసలైన సొల్యూషన్ ఏందో చూద్దాం. ఈ మిడిల్ క్లాస్ టాప్ నుండి బయటపడడానికి వరల్డ్ వైడ్ గా ఉన్న ఎక్స్పర్ట్స్ వాడే ఒక వండర్ఫుల్ ఫార్ములా, అదే ఈ 50/30/20 రూల్. మీ సాలరీ ఎంతైనా గానీ 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ది 50% అవసరాలు. మీ సాలరీలో హాఫ్ మాత్రమే ఇల్లు గడవడానికి వాడండి. రెంట్ కి, గ్రాసరీస్ కి, ఇంపార్టెంట్ అవసరాలు ఉంటేనే వాడండి. సెకండ్ ది 30% కోరికలు. మీకు నచ్చిన సినిమాలకు వెళ్ళడం, హోటల్లో తినడం, షాపింగ్ చేయడం, మీ సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం ఈ 30% వాడుకోండి. లాస్ట్ మిగిలింది 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ 20% అమౌంట్ ని సాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ పక్కకెట్టండి. మిగిలిన 80% తోనే మీ నెల ప్లాన్ చేసుకోండి. చాలా మంది ఖర్చులు అయినాక సేవింగ్ చేద్దాం అనుకుంటారు. ఆ మిస్టేక్ మీరు చేయకండి, ముందే పక్కకు పెట్టుకోండి. రిచ్ పీపుల్ కి, మిడిల్ క్లాస్ పీపుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏం తెలుసా? రిచ్ పర్సన్ అసెట్స్ కొంటాడు, మిడిల్ క్లాస్ పర్సన్ మాత్రం లయబిలిటీస్ కొంటాడు. అసెట్స్ అంటే ఏంటంటే మీ జేబులకి ఏదైతే డబ్బు తీసుకొచ్చి పెడుతుందో దాన్నే అసెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్. లయబిలిటీస్ అంటే ఏ వస్తువు అయితే మీ జేబులో నుండి డబ్బును బయటకి తీసుకెళ్తుందో దాన్నే లయబిలిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాండెడ్ ఫోన్లు, బ్రాండెడ్ వస్తువులు, కార్లు. వీటిని మెయింటైన్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అండ్ డే బై డే వాల్యూ పడిపోతుంది. మీరు మీ జీవితంలో పైకి రావాలంటే లయబిలిటీస్ తక్కువ చేసి అసెట్స్ ని పెంచాలి. వచ్చే 5 years లో సమాజం దృష్టిలో పేదవాళ్ళకి కనిపించిన పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండకండి. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగింది. మీకున్న స్కిల్స్ తోని పార్ట్ టైం అయినా బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. మీకున్న ఫ్రీ టైం ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవుతుంది. ఈ సమాజంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమే తప్పు కాదు, కానీ ఎట్లాంటి ఫైనాన్షియల్ అవగాహన లేకుండా వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈఎంఐ ట్రాప్ లో జీవితాంతం మధ్యతరగతి లాగానే ఉండిపోవడం మాత్రం ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. ఈ రోజు కూర్చొని మీకున్న అప్పుల లిస్ట్ రాసుకోండి. ఈఎంఐలకు గుడ్ బై చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.